బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు సునీల్ రెడ్డి ఇసుక తక్కువ రేటుకి అమ్ముతామని అంటున్నారు. అసలు సునీల్ రెడ్డి గారు ఇసుకకు మీకు ఏం సంబంధం? 3,500 4,000 రూపాయలకి ఇచ్చి తక్కువ రేటుకి అని చెప్తున్నావు. దాంట్లో నీకున్న పాత్ర ఏంది? మరి ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలా, తక్కువ రేటుకి అందిపియాలన్న ఆలోచన కినక నీకుంటే కొన్ని సమస్యలున్నాయి, వాటి మీద పోరాడు. ఎర్రజొన్న మొత్తం సిండికేట్ అయి ధర మొత్తం పడగొట్టిండ్రు. బాల్కొండ రైతుల పక్షాన పోరాడు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు, రైతుల పక్షాన పోరాడు. మండలంకి ఒకటే గ్రామాన్ని తీసుకొని మిగిలిన గ్రామాలకు మొడిచై చూపించిండ్రు, వాటి మీద మాట్లాడు. రేషన్ కార్డులు ఎటు అయినాయి, ఇందిరా మిల్లు ఎటు అయినాయి, పింఛన్ 2004 నుంచి 4,000 ఎటు అయినాయి, స్కూటీలు ఎటు అయినాయి, తులం బంగారం ఎటు అయింది, ఇవన్నీ నీకు పట్టది. ఇసుకే 1,000 రూపాయలు లాస్ట్ టైం ప్రభుత్వంకు ట్రిప్పుకు 1,000 రూపాయలు గవర్నమెంట్ కు జమ అవుతుండే. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ కు కట్టేది లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఉస్కే మీద కఠినంగా ఉన్నాము, కఠిన చర్యలు. వరంగల్ దగ్గర ఎస్పీ కమిషనర్ గారు పోయి విజిట్ చేస్తుండ్రు ర్యాంపుల్ని, వాగుల్ని. బాల్కొండలో అందుకు విభిన్నంగా ఉన్నది పరిస్థితి. అసలు ఇసుకకు నీకేం సంబంధం? ఆ చెప్పు ముందు. అంటే ఇసుకలో ఒక కుల్ల చెప్పు, బాల్కొండ నియోజకవర్గంలో నేను కోట్లు కొట్టకపోదని ఇసుక వ్యాపారం దుకాణం తెరిచిన అని చెప్పు. ఇసుక దుకాణం తెరుచుకున్నావు, పైసలు దొబ్బితింది దానికి. ఇంకేంటికి నీతి మాటలు చెప్తున్నావు? ఇది ఆగది, ఇది నువ్వెందుకు ఆపుతావు? దోపిడి ఆపుతారా? వాళ్ళన్నా అధికారంలో ఉన్నది దోసుకుందాలి కదా. నువ్వు అది చెప్పు కానీ ఎర్రజొన్నలకు న్యాయం జరుగుతలేదు కదా మాట్లాడు. రైతుల పక్షాన ఎన్నడూ ఏమో మాట్లాడినావు. ఇలా ఈ ప్రతిరోజు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి నీకు ఇసుకలా. కాన్సెన్స్ నియోజకవర్గ ప్రజలు గమనించాలా. ఒకటే ఇసుకలా రోజుకి 5 లక్షల రూపాయలు లంచాలు తింటున్నాడు. ఎట్లా ఇది? అంటే ఇప్పుడు నియోజకవర్గంలో భూగర్భ జలాలు ఉండాలా, పంటలు వండాలా వద్దా? కాబట్టి ఇది రైతులు, ప్రజలు ఇంకా పొరపాటున అయినా గెలిచి ఉంటే బాల్కొండ నియోజకవర్గం రావణ కష్టమయ్యేది. ఆ భగవంతుడు బాల్కొండ ప్రజల్ని రక్షించిండు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి.